తిరుమల శ్రీవారి తాళకట్ల బ్రహ్మోత్సవాలు రోజు ఉదయం చక్రస్నానంతో ముగిస్తాయి. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సుమారు 5,500 మంది పోలీసులు, 1,800 మంది విజిలెన్స్ అధికారులు, గరుడ సేవ రోజున అదనంగా 1000 మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు. తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ఈ పార్కింగ్ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. గరుడ సేవ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వారు 2,800 మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం, గరుడ సేవ రోజున అదనంగా 650 మంది సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు నిర్వర్తించడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నేను పర్సనల్ గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది. ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా, అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100% మేము కనీసం నేను కానీ ఈఓ కానీ మా బోర్డు మెంబర్లు అందరూ కూడా గ్యాలరీలోకి వెళ్ళి భక్తుల్ని విచారించడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఈ అసౌకర్యం అని కానీ ఇది బాగలేదని కానీ కూడా ఎవరో మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్నప్రసాదాలు ఏదైతే ఉన్నాయో 16 రకాల అన్నప్రసాదాలు తయారు చేసి భక్తులకి ప్రతి 2 గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఒక 5-6 గంటలు వేచి ఉన్నా గాని వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు కానీ తినుబండారాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. దాని మూలాన ఎటువంటి ఈ చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి పాలు, అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది, బిస్కెట్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో మనందరి సమిష్టిగా, ఏ ఒక్కరిదో కాదు, ఇద్దరిదో కాదు, మనందరి సమిష్టిగా పనిచేసిన దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాకు వస్తున్న మెయిల్స్ వస్తున్నాయి, చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగిందని. ఎవరు చూసినా కానీ 2-3 కలిసి మాట్లాడినప్పుడు కూడా మేము అటు నుంచి పోతా ఉంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతృప్తిని వాలంటరీగా వ్యక్తం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత సక్సెస్ జరగటానికి కారణం దీనందరూ కూడా మన టీటీడీ అధికారులు, మిగిలిన జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు సక్సెస్ఫుల్ గా చేసిన దానికి మా అందరి తరపు నుంచి కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నా సార్. మీ అందరికీ థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్ సార్.